ఇండియాలో జనాలు ఎప్పుడు చూసినా ప్రతి రాజకీయ నాయకుడు అంత తిన్నాడు, వాడిని కోట్లు తిన్నాడు, వీడిని వేల కోట్లు తిన్నాడు అని తిడుతుంటారు. సరే, నాకు డౌట్ వచ్చింది, మన దేశంలో రాజకీయ నాయకులు అవినీతి పరులా లేకపోతే ఓటర్లు అవినీతి పరులా అనేది నేను ఒక చిన్న రీసెర్చ్ చేశాను. చూస్తుండండి ఈ వీడియో. అందరికీ నమస్కారం, లక్ష్మణ్ టాక్స్ కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకో పాయింట్ ఏంటంటే, మన దేశంలో రాజకీయ నాయకులు అవినీతి పరులా లేకపోతే జనాలు లేదా ఓటర్లు అవినీతి పరుల. ఫస్ట్ మనం రాజకీయ నాయకులు పడే కష్టాలు, వాళ్ళు పడే ఖర్చులు అవన్నీ చూద్దాం. ఇప్పుడు ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. మామూలు ఎన్నికల కమిషన్ పెట్టిన లిమిట్ కంటే దాదాపు 20 రెట్లు, 30 రెట్లు, 50 రెట్లు కూడా ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ఎక్కువ ఖర్చు ఏంటో తెలుసా? ఓటర్లకు డబ్బులు ఇవ్వడమే. అందరు అనుకుంటారు ప్రచారానికి ఖర్చు ఎక్కువ అవుతుందని. ఎక్కువేం కాదు, ఎందుకంటే బ్యానర్లు గాని, పోస్టర్లు గాని, ఫ్లెక్సీలు గాని, ప్రచార రథాలు గాని, లేకపోతే కార్యకర్తల్లో వాళ్ళ వెంబడి తిరిగేటోళ్లకు భోజనాలు గాని, వాళ్ళకు ఇంకేమన్నా వసతులు కల్పించడం కానీ అవన్నీ ఏమంత పెద్ద ఖర్చు కావు. అసలు ఎక్కువే ఖర్చు ఓటర్లకు ఇచ్చే డబ్బు మాత్రమే. ఇప్పుడు రాజకీయ నాయకులు జనాల దగ్గరికి వెళ్ళి మాకు ఓటేయండి అని ప్రచారం చేస్తే ఇప్పుడు జనాలు ఏ మాత్రం మోమాట పడ్డం లేదు. మాకు డబ్బులు ఇస్తేనే మీకు ఓటేస్తున్నామని కరాఖండిగా చెప్తున్నారు. ఎవ్వరు ఏ మాత్రం మోమాట పడట్లే. అరే మనం తీసుకుంటే తప్పు, మనం అడగొచ్చా, అవినీతి కాదా అనేది ఎవ్వరు ఆలోచించట్లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఎవరో పేదవాళ్ళు, కూలీనాలు చేసుకునేటోళ్ళు, ఆ ప్రపంచం గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు ఇది పని చేస్తుంటే వాళ్ళకి తెలియదు. పేదవారు ఏదో కొంచెం డబ్బులు చేకూరితే వాళ్ళ కష్టాలు తీరుతాయి అనుకుంటాం. కానీ ఆశ్చర్యం ఏమంటే, ఇప్పుడు ఇండియాలో బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా రాజకీయ నాయకుల్ని ఎలక్షన్ టైంలలో డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద సిటీలలో కూడా ఎలక్షన్ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. టౌన్లలో, సిటీలలో కూడా పెరిగిపోయింది. మరి అక్కడ ఉండేటోళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే కదా. రాజకీయ నాయకుడి యొక్క కష్టం చూద్దాం. పాపం అతను ఎలక్షన్స్ లో గెలవాలి అంటే ప్రచారానికి ఖర్చు పెట్టాలి, జనాలకు ఓటు వేయడానికి డబ్బులు ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి పార్టీ అతనికి టికెట్ ఇచ్చే ముందు నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు ఈ ఎలక్షన్స్ కి, నీ కెపాసిటీ ఎంత అని అడుగుతున్నాయి. ఇంతకు ముందు ఏంటంటే, ఊరికి కానీ ఆ ఏరియాలో గాని మంచి పని చేసిన వాళ్ళు గాని, గుడి కట్టినోళ్ళు, బడి కట్టినోళ్ళు, లేకపోతే ఏదన్నా జనాల కోసం పోరాడిన వాళ్ళ వ్యక్తుల్ని పార్టీలే మరీ వెతికి వాళ్ళ పార్టీలకు ఆహ్వానించి టికెట్లు ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఫస్ట్ పార్టీలో మీకు టికెట్ ఇవ్వాలంటే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలవు నీ ఎలక్షన్ కి, నీ కెపాసిటీ ఎంత. తర్వాత నీకు టికెట్ ఇవ్వడానికి కూడా పార్టీలు పార్టీ ఫండ్ కింద డబ్బులు తీసుకుంటున్నాయి. ఆల్మోస్ట్ అన్ని పార్టీలు చేస్తున్నాయి ఈ పని. సో రాజకీయ నాయకుడికి పార్టీ ఫండ్ కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అదనంగా ఎన్నికల ప్రచారమే కాకుండా. మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టే ఖర్చు చూసి మంచి రాజకీయ నాయకులు ఏదో సమాజ సేవ చేద్దామని, ఏదో 4 మంచి పనులు చేసిపోదాం వాళ్ళ ఓటర్లకని ఆలోచించేటోళ్ళు కూడా వెనక్కు తగ్గుతున్నారు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ ఖర్చు చూసి. సో ఆ ఎలక్షన్ ఖర్చు చూసి మంచి రాజకీయ నాయకులు రావటం లేదు. 2019లో ఎలక్షన్స్ కి ఆంధ్రప్రదేశ్ లో పెట్టిన ఖర్చు అందరూ కలిపి 10,000 కోట్లు, అక్షరాల 10,000 కోట్లు ఖర్చయింది ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ కి. దాదాపు ఒక్కొక్క ఓటర్కి 2,000 నుంచి 7,000 వరకు ఇచ్చారని సర్వేలు చెప్తున్నాయి. 10,000 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఆ డబ్బులు ఎట్లయినా రాబట్టుకోవాలని అవినీతి పనులు చేయడంలో ఆశ్చర్యం లేదు. చూడండి, ఓటర్లు ఒక రాజకీయ నాయకుడి దగ్గరే తీసుకోవట్లేదు, ప్రతి పార్టీ దగ్గర తీసుకుంటున్నాయి. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తున్నాయి. అంటే పార్టీ ఏ దగ్గర తీసుకుంటున్నాయి, పార్టీ బి దగ్గర తీసుకుంటున్నాయి, పార్టీ సి దగ్గర తీసుకుంటున్నాయి. నచ్చిన వాళ్ళకే ఓట్లు వేస్తున్నాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అది మీ అవినీతి కాదా? ఇంకొకటి, ఎలక్షన్స్ లో గెలిచి ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే ఆ రాజకీయ నాయకుడికి ఏదో ఒక రూపంలో ఆదాయం ఉంటుంది. అది కాంట్రాక్ట్ రూపంలో గాని, లేకపోతే నియోజకవర్గం వచ్చే ఖర్చులు గాని, ఇతరితర ఖర్చుల్లో అతను ఏమైనా సంపాదించుకోగలడు. కానీ ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే కదా. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఓటర్లు ఇవన్నీ ఏమి పట్టించుకోవట్లేదు. ముందు మాకేంటి అని అడుగుతున్నాయి. మాకేంటి అని
రాజకీయ నాయకుడిని అడుగుతున్నాయి, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాయి, నచ్చిన వాళ్ళలో ఒకరికి ఓటేస్తున్నాయి. నేను జనాలను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, మరి మీరు చేసేది అవినీతి కాదా? డబ్బులు తీసుకోవడంతో మీ విలువ మొత్తం పోతుంది. ఇంకా మీరు ఎవరిని వాడింత తిన్నాడు, వాడింత చేయలేడు, మా రోడ్లు బాగాలేవు, మా డ్రైనేజ్ బాగాలేదు, మా కుళాయిల్లో నీళ్లు రావడం లేదని అసలు అడిగే కనీస హక్కు కూడా మీరు కోల్పోతారు. ఎందుకంటే ఒక్కసారి మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అంటే కంప్లీట్ గా మీ హక్కును కోల్పోయినట్టే. రాజకీయ నాయకులు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, డబ్బు ఇస్తున్నాం కదా, ఇంకా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరైనా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఓటేస్తున్నారా? లేదు. అలాంటప్పుడు వాళ్లకు మీ మీద మీకు మంచి పని చేయాలని కానీ, మీకేదో సేవ చేయాలని కానీ ఏ రకమైన ఆలోచన లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకేదైనా మంచి పని జరగాలి, మీ ఏరియా బాగుపడాలంటే దయచేసి ఏ ఎన్నికల్లో మాత్రం రాజకీయ నాయకుల దగ్గర నుంచి డబ్బులు అడగొద్దండి. కేవలం మీకుండే సమస్యలు చెప్పి అవి తీర్చమని మాత్రమే అడగండి. మీ రోడ్లు బాగాలేవు, మీ డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, మీ కుళాయిలో నీళ్లు రావట్లేదు, కరెంటు ఉండట్లేదు, దోమలున్నాయి, అలాంటి సమస్యల గురించి మాత్రమే అడగండి. అవి తీరుస్తామని మాట ఇచ్చిన వాళ్ళకు మాత్రమే ఓటేయండి. తప్పు మీరు చేస్తున్నారు, రాజకీయ నాయకులు కాదు చేసేది. ఎందుకంటే ఓటు వేసిన తర్వాత అవినీతి రాజకీయ నాయకులు చేస్తున్నారు, కానీ ఓటు వేయక ముందు మీరు డబ్బులు తీసుకొని మీరు తప్పు చేస్తున్నారు. సో నాకు ఫైనల్ గా అన్ని డైరెక్షన్స్ లో ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, ప్రజలే అవినీతి పరులు, రాజకీయ నాయకుల కంటే ప్రజలు ఎన్నో రెట్ల అవినీతి పరులు. కానీ వాళ్ళు ఆ చేసేదాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడింత తిన్నాడు, వీడింత తిన్నాడు అని ఊరికే జనాల దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.